హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేయబోతున్నాను. అండ్ దానిలో ఫస్ట్ నేనైతే రోజు మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను. లెట్ స్టార్ట్ విత్ హాట్ వాటర్. అండ్ హాట్ వాటర్ నేను నార్మల్గా 1 వీక్ హాట్ వాటర్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వీక్ హాట్ వాటర్లో నేను యాపిల్ సైడ్ వెనిగర్ అనేది యాడ్ చేస్తాను. అండ్ ఈ కరోనా వచ్చిన కాడ నుంచి చాలామంది ఇంట్లలో స్టార్ట్ చేశారు కదా హాట్ వాటర్ తాగడం అనేది. అదైతే చాలా గుడ్ హ్యాబిట్ అండి. మన వెయిట్ లాస్కి ఫస్ట్ స్టెప్ అనేసి అదే అన్న. అండ్ మనమైతే హాట్ వాటర్ తీసుకుంటున్నాం కదా, మరీ హాట్గా తీసుకోవద్దు అండ్ మరీ కూల్గా కూడా తీసుకోవద్దు. గోరువెచ్చగా ఉంటే చాలు. వాటర్ ఇలాగే తాగాలి, మరీ హాట్గా వాటర్ కూడా తాగకూడదు. అండ్ వాటర్ కూడా ఒకటేసారి డైరెక్ట్గా తాగకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చి తాగాలి. ముందుగా నేనైతే గీ యాడ్ చేస్తున్నాను ప్యాన్కి. గీ యాడ్ చేశాక 2 slices ఆఫ్ బ్రెడ్స్ని దీనిపైన పెడతాను నేను. అండ్ దీనికి కూడా నేను మళ్ళీ గీ అప్లై చేస్తాను. ఈ విధంగా గీ అప్లై చేస్తాను. నాకైతే బటర్ ఎక్కువ నచ్చదు కాబట్టి బటర్ వాడకుండా నేనైతే గీ వాడుతున్నాను. మీరైతే బటర్ కూడా వాడొచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఈ శాండ్విచ్ని రెడీ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే మనం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుందాం. లైట్గా సాల్ట్ యాడ్ చేశాక పెప్పర్ కూడా వేసుకుందాం. అండ్ చూసారు కదా, నేనైతే 2 అప్లై చేశాను. తర్వాత నేను డౌన్ సైడ్ పెట్టాలనుకున్న స్లైస్ ఇదన్నమాట. దీనిపైన నేను ఇలాగా కీరా అప్లై చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో కూడా పెట్టేసుకుంటున్నాను. నేను ఇవన్నీ 4 slices వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా నా టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేను దీనిపైన పెట్టేస్తాను. అండ్ చూస్తున్నారు కదా, నేనైతే నా టోస్ట్ని 2 slicesగా కట్ చేశాను. అండ్ నేనైతే టోస్ట్తో పాటు మిల్క్ తీసుకుంటాను. అది కూడా లో ఫ్యాట్ మిల్క్, కౌ మిల్క్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1 గ్లాస్ తీసుకుంటాను. అండ్ నేను తీసుకునే ఈ మిల్క్లో ఏమీ యాడ్ చేయలేదు, లైక్ షుగర్ కానీ లేక ఇంకా హనీ కానీ అలాంటివి ఏవి యాడ్ చేయలేదు. డైరెక్ట్ ప్లెయిన్ మిల్క్ తీసుకుంటాను నేను. 1/4 కప్ తీసుకొని దీన్ని నేను 1 hour పాటు సోక్ చేస్తాను. 10 o'clockకి తీసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఒక డేట్స్. నేనైతే దీని లోపల ఉన్న సీడ్ తీసేసి ఈ వాల్నట్ ఉంది కదా, ఈ వాల్నట్ని ఇందులో పెట్టేసి తినేస్తాను. ఇలా తీసుకుంటాను 10 o'clock స్నాక్కి. అండ్ లంచ్లో నేను బాయిల్డ్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. దానికోసం బ్రొకోలీ తీసుకున్నాను అండ్ 2 ఫ్రెంచ్ బీన్స్. ఇవి ఫ్రెంచ్ బీన్స్ ఉన్న క్యారెట్ తీసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను. ఈ మూడింటిని నేను పప్పుతో పాటు ఉడకబెడతాను, లైక్ బాయిల్ చేస్తాను. దీన్ని పప్పుని బాయిల్ చేసి పెడతాను. అండ్ నేనైతే వెజిటేబుల్ బాయిలింగ్ కోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని కొన్ని క్యారెట్, ఎక్కువ తీసుకోవట్లేదు, లైట్గా క్యారెట్, ఒక క్యారెట్లో హాఫ్ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఫ్రెంచ్ బీన్స్ తీసుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఈ పీస్ కూడా గ్రీన్ పీస్. అండ్ దీనికి ముందు మనమైతే బ్రొకోలీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా చిన్న చిన్న బ్రొకోలీ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని కూడా తీసేసుకున్నాము, బ్రొకోలీ పీసెస్ కూడా. అండ్ ఇంకా ఈ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేద్దాము. అండ్ చూస్తున్నారు కదా, నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకొని ఇందులో అయితే ఇప్పుడు నేను బాయిల్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఈ బ్రొకోలీ పీసెస్ పెట్టేస్తాను బాయిల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిపై ఇప్పటిదాకా మనం గ్రీన్ మూంగ్ దాల్ని తీసుకున్నాం కదా, దీన్ని కూడా కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ దీన్ని నేను 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఈ రెండింటిని బాయిల్ చేసి పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ అవి అయితే బాయిల్ అవుతున్నాయి. నెక్స్ట్ అవి మనమైతే బాయిల్డ్ వెజిటేబుల్స్ తీసుకున్నాం కదా, ఇదైతే వితౌట్ బాయిల్డ్ లైక్ రానే తినేస్తాము. అండ్ బీట్రూట్ ఇప్పటిదాకా హాఫ్ క్యారెట్ అని చెప్పాను కదా, హాఫ్ క్యారెట్. అండ్ ఇది కూడా హాఫ్ తీసుకుంటాము మనం, కుకుంబర్ కూడా. అండ్ బీట్రూట్ కూడా చాలా హాఫ్లో హాఫ్ తీసేసుకుంటాము. మనము 4 pieces చేస్తాం కదా, 4 pieceలో 1 piece తీసుకుంటాను బీట్రూట్. ఇవి కూడా హాఫ్ ఆఫ్ ద లెంత్ ఇంతే తీసుకుంటాను. అండ్ క్యారెట్ ఫుల్ తీసుకుంటాను. దీన్ని మనం చాప్ చేసుకొని అండ్ ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. అయితే క్యారెట్, బీట్రూట్ ఇంకా కీరా కోసి పెట్టేస్తున్నాను. అండ్ దీన్ని అయితే సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ కీరా యాడ్ చేసుకున్నాం. కీరా యాడ్ చేసుకున్నాక బీట్రూట్ యాడ్ చేసుకొని క్యారెట్ యాడ్ చేసుకున్నాం.
నెక్స్ట్ ఇందులోకి అయితే 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేద్దాం. అండ్ ఇందులోనే 1 స్పూన్ పింక్ సాల్ట్ యాడ్ చేద్దాం. అండ్ ఇందులోకి ఒక లెమన్ యాడ్ చేద్దాం. ఇంత లెమన్ తీసుకోను, ఇంత హాఫ్ లెమన్ తీసేసుకొని పిండేసుకుందాం. ఇందులోకి ఈ లెమన్ జ్యూస్ వేసుకుందాం. అండ్ నేనైతే ప్రెషర్ కుక్కర్లో నుంచి తీసేసాను. అండ్ ఇవైతే వెజ్జీస్ మనం బాయిల్ చేసినవి. అండ్ ఇది వచ్చేసి పప్పు. ఇప్పుడు మనం పప్పును తయారు చేసుకున్నాము. మూంగ్ దాల్ అయితే మనం 2 సలాడ్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇవి బాయిల్డ్ సలాడ్, ఇది రా సలాడ్. ఈ రెండింటిని కూడా మనం లంచ్కి యూజ్ చేస్తున్నాము. ఇలా చేయాలో చూపిస్తాను. ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను చియా సీడ్స్ తీసుకుంటున్నాను. ఇదైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. దీన్ని సోక్ చేసి నేను మార్నింగే పెట్టుకున్నాను. ఈ క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేశాను. అండ్ తర్వాత నేనైతే ఇంకా మిల్క్ కూడా తీసుకుంటున్నాను. అది కూడా టర్మరిక్ మిల్క్. అయితే ముందుగా మిల్క్ ఒక గ్లాస్ యాడ్ చేసుకొని తర్వాత నేను బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. మీరైతే బెల్లం కూడా తీసుకోవచ్చు, అది కూడా చాలా హెల్దీ. లేకపోతే నార్మల్ షుగర్ తీసుకోవచ్చు. కొంచెం పసుపు యాడ్ చేసి నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేనైతే 2 స్పూన్స్ చియా సీడ్స్ తీసుకోవాలి. అండ్ 1 గ్లాస్ మిల్క్ విత్ టర్మరిక్ అండ్ కొంచెం షుగర్. పసుపుతో తాగడం వల్ల చాలా హెల్దీ, అందుకే పసుపుతో తాగుతున్నాను. అండ్ ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది తాగితే మాత్రం బాదం మిల్క్ తాగినట్టే అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇది ట్రై చేసి నాకు అండ్ మెసేజ్ కూడా చేయండి. అండ్ దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. మన ఈవినింగ్ స్నాక్ అయితే చూసేసారు కదా, ఇంకా నైట్ డిన్నర్ చూసేద్దాం. నేనైతే డిన్నర్కి ఉప్మా తీసుకుంటున్నాను. అయితే ముందుగా ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పప్పులు వేసుకుంటున్నాను. అండ్ ఇవి వేసుకున్నాక నేనైతే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేశాను. జీడిపప్పు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ కరివేపాకు కూడా వేసాను. తర్వాత ఆనియన్స్ను, ఎల్లిపాయలు, కొన్ని మిర్చి వేసుకున్నాను. అండ్ మిర్చి నేనైతే డ్రై మిర్చి యాడ్ చేశాను, నార్మల్ మిర్చి కూడా యాడ్ చేస్తాను. అండ్ నేనైతే రవ్వ కోసం 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటాను. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అండ్ నేనైతే రవ్వ యాడ్ చేసేటప్పుడు వీడియో తీశాను, కానీ ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. అందుకే నేనైతే పెట్టలేదు వీడియోని. అండ్ చూస్తున్నారు కదా, నేనైతే ఇంకా ఉప్మా రెడీ అయిపోయాక చూపించాను మీకైతే. అండ్ నేనైతే దీన్ని సర్వ్ చేసుకుంటాను. ఇంకా మీకు కనుక నా వీడియో మొత్తం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను ఇలాగే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.